భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒక్కటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు ఉండవు. ఈ సత్య విషయాన్ని తెలియజెప్పే నిర్గుణ పరతత్వ స్వరూపమే లింగం. ఈ లింగోద్భవ వేళ శివనామస్మరణ మోక్ష మార్గానికి మార్గమని పెద్దలు చెబుతుంటారు. ప్రపంచంలో లక్షలాది శివాలయాలున్నాయి. ఆ మహాశివుడు మనకు ఎక్కడైనా లింగ రూపంలో మాత్రమే దర్శనమిస్తారు. అయితే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే శిలలో పురుషాంగ రూపంలో దర్శనమిచ్చే ఏకైక శైవ క్షేత్రం శ్రీ పరశురామేశ్వర స్వామివారి ఆలయం. ఇది తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం క్షేత్రంలో వెలిసింది. ప్రతి ఒక్క హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా చూడాల్సిన దివ్యక్షేత్రం, ఆధ్యాత్మిక నిలయం ఈ క్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతి నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం క్షేత్రం ఉంది. ఇది చాలా అతి ప్రాచీనమైన శివాలయం. పరిశోధనలకు సైతం అంతుచిక్కని ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఈ ఆలయంలో ఉన్నాయి. సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆలయంలోని శివలింగం మిస్టరీగానే మిగిలింది. లింగాకృతిలో ఉన్న పరమశివుడిని మనం నిత్యం పూజిస్తూ ఉంటాం. కానీ భారతదేశంలోనే మొట్టమొదట కొలువైన శివలింగం ఎక్కడ ఉంది అంటే మాత్రం ఇదే అని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా అంతటి ప్రాచీన శివలింగం ఉందని బాహ్య ప్రపంచానికి పూర్తిగా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. క్రీస్తు శకం మొదటి దశాబ్దం నాటి నుండే ఇక్కడ శివలింగం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. శాతవాహనులు, పల్లవులు, చోళులు, విజయనగర సామ్రాజ్య వంశీయులు ఈ ఆలయంలో స్వామివారి సేవలో తరించినట్లు తెలుస్తోంది. వారి హయాంలో దశల వారీగా ఆలయంలో వివిధ రకాల నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తోంది. స్వర్ణముఖి నదీ తీరంలో అద్భుతమైన శిల్పశోభితమైన ఆలయం చాలా కాలం వరకు కాలగర్భంలో కలిసిపోయి ఉంది. 1911లో గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఓ ఏడాది పాటు పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి తెలియజేశారు. ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే దాదాపు 7 అడుగుల ఏకశిలపై ఒక చేత్తో పరశువు, మరో చేత్తో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షిని భుజాలపై నిలబడిన రుద్రుని రూపంలో బ్రహ్మ, పరశురాముని రూపంలో మహావిష్ణువు, లింగాకరంలో పరమశివుడు దర్శనమివ్వడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. ఆలయం గర్భగుడి గజపుష్ప అలంకారంలో ఉండి లోపల ఉన్న లింగం సహజ సుందరంగా ముదురు కాఫీ రంగులో మహిమాన్వితమైన వెలుగొందుతోంది. పురాతన తవ్వకాల్లో లభ్యమైన శివలింగాల్లో ఇదే అతి పురాతనమైనదని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు సైతం చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాల క్రితం స్వామివారు మానవ పురుషలింగ ఆకారంలో శివుడు స్వయంభూగా ఉండేవారట. విష్ణుమూర్తి అవతారంలోని పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన పాప పరిహారార్థం స్వర్ణముఖి నదీ తీరంలో మానవ పురుషలింగాకారంలో శివుడికి పూజ చేస్తే దోష పరిహారం పోతుందని దేవతలు తెలిపారట. ఈ దేవాలయానికి తూర్పు దిశలో విచిత్ర కోనలో వింత పుష్పాలు పూస్తుండేవి. ఆ పుష్పాలతో పరశురాముడు ప్రతిరోజు శివుడికి అర్చన చేసేవారట. శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడు చిత్రసేనుడు అనే రాక్షసుడి అవతారంలో ఆలయానికి కాపలాగా కాసేవారట. కాపలాగా ఉన్న బ్రహ్మకు ఆహారం కోసం పరశురాముడు పొట్టేలును కల్లుకుండని ప్రతిరోజు ఇచ్చేవారట. ఓ రోజు పరశురాముడు శివపూజకు రావడం ఆలస్యం కావడంతో యక్షుడి అవతారంలో ఉన్న బ్రహ్మదేవుడు పుష్పాలతో శివుడికి అర్చన చేస్తారు. ఆ తర్వాత వచ్చిన పరశురాముడు ఏ విధంగా శివ అర్చన చేస్తావంటూ సుమారు 14 సంవత్సరాల పాటు ముష్టి యుద్ధం కొనసాగిందంట. ఆ యుద్ధంలో విష్ణువు రూపంలోని పరశురాముడు యక్షుడి రూపంలో ఉన్న బ్రహ్మను తొక్కుతాడు. తొక్కిన సందర్భంలో గుడి పల్లంలోకి వెళ్ళింది. అది కాలక్రమేణా గుడిమల్లంగా మారింది. బాధ భరించలేక బ్రహ్మ శివుడిని వేడుకోగా ఆయన ప్రత్యక్షమై శాపం నుంచి విముక్తి కల్పిస్తూ ఆయనలోకి ఐక్యం చేసుకున్నారు. అప్పటి నుంచి త్రిమూర్తులు ఏకశిలలో ఉండిపోయారని పండితులు చెబుతున్నారు.